హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శర్మి సురేష్ వ్లాగ్స్. ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. లాస్ట్ టైం అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మల్టీగ్రెయిన్ అంటే నువ్వులు, నెక్స్ట్ మినువులు ఉంటాయి కదా, మినువులు డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసి ఒక లడ్డు చేస్తా అన్నారు. సరే చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసామన్నమాట. నేను మా పిన్ని ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే 1 కేజీ మినువులు తీసుకొని, పొట్టు మినువులు ఉంటాయి కదా, పొట్టు మినువులు తీసుకొని మొత్తం రాళ్ళన్నీ వేరేసుకోవాలి. అంటే డైరెక్ట్ షాప్లో తీసుకున్నవి అయితే ఏముండవు, కానీ ఇవి డైరెక్ట్ పండినవి కాబట్టి కొంచెం రాళ్ళు చెత్త అది ఉంటుంది కదా, అదంతా వేరేసుకున్న తర్వాత అత్తయ్య పిన్ని మొత్తం వేరేసారనమాట. మొత్తం వేరేసి చెరిగేశారు. చెరిగేసిన తర్వాత ఆ మినువులు తీసుకొని మేము ఇక్కడ కొంచెం కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇద్దరం ఒక్కొక్క వైపు ఒక్కొక్కరు, అంటే ఒకవైపు పిన్ని కొంచెం, ఒకవైపు నేను కొంచెం ఫ్రై చేసేస్తున్నాము. ఇక్కడ పిన్ని ఒక టిప్ చెప్పిందనమాట. ఏగిపోయాను ఎలా తెలుస్తుంది అంటే, కొంచెం మినువులు తీసుకొని క్రష్ చేస్తే మధ్యలోని బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయి. బ్రౌనిష్ కలర్లోకి వచ్చేస్తే అప్పుడు బాగా వేగిపోయినట్టంట. అప్పటి వరకు నాకు తెలియదు. ఇది మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి. ఈసారి ఇలా ఫాలో అవ్వండి. అండ్ మినువులు 1 కేజీ తీసుకున్నాం కదా, నెక్స్ట్ ఇంకొక 1 కేజీ వచ్చేసి పల్లీలు తీసుకున్నాం అనమాట. పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఈ లోపు పిన్ని పల్లీలు ఫ్రై చేస్తుంటే ఒకవైపు నేను బాదం ఫ్రై చేస్తున్నా. 1/2 కేజీ ఫస్ట్ బాదం ఫ్రై చేసుకొని బాగా ఏగిపోయిన తర్వాత మిగతా 1/2 కేజీ జీడిపప్పు కూడా వేసాం అనమాట. అందులోనే వేసేసాను. బాదం ఒక్కటి ఫస్ట్ 2 కలిపి వేసేసామంటే బాదం వేగదు కదా, జీడిపప్పు త్వరగా వేగిపోతుంది, బాదం వేగదు. అందుకోసమని బాదం పప్పు ఒక 80% వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఎలా వంట చేస్తే బిలే ఉంటుంది కదా. ఎంత చేసుకున్నా పనిలా అనిపించదు అనమాట. ఎంత పెద్ద పని అన్నా ఈజీగా చేసేయచ్చు అనిపిస్తుంది. అలా మాట్లాడుకుంటా ఏదో ఒక సోర్ చెప్పుకుంటా ఉంటే జీడిపప్పు కూడా అందులోనే వేసేసాను. అప్పుడు జీడిపప్పు కొంచెం ఫ్రై అయ్యేలోపు బాదం ఫుల్ 100% ఫ్రై అయిపోతుంది అనమాట. ఇంకా టేస్ట్ మనకు తెలుస్తూ ఉంటుంది, స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలాగా వేగిపోయని చెప్పేసి ఇంకా అప్పుడు బాగా త్వరగా మాడిపోతున్నాయని చెప్పేసి ఇంకా ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసిన తర్వాత వీటన్నిటికీ నేను కేజీ బెల్లమే తీసుకున్నాను. ఒకవేళ మీరు స్వీట్ బాగా ఎక్కువగా తింటే ఇంకొంచెం పెంచుకోండి. నేనైతే కేజీ బెల్లమే యూజ్ చేశాను అనమాట. నువ్వులు కూడా ఫ్రై చేసేసాను. ఇక్కడ నువ్వులు ఏంటంటే తిన్న తర్వాత వేపేసిన తర్వాత కొంచెం పెట్టి చూసుకుంటే కొంచెం ఇసుకగా అనిపిస్తుంది. వద్దులే ఇంకా తీసేద్దాము, ఒకవేళ నువ్వులు వేస్తే మొత్తం అంతా పాడైపోతుంది కదా, మొత్తం అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి అని చెప్పి ఇంకా నువ్వులు అయితే మేము యాడ్ చేయలేదు. ఓన్లీ మినువులు, పల్లీలు, బాదం పప్పు, జీడిపప్పు ఈ 4 మట్టికి ఇలాగా మిక్సీలో వేసి పౌడర్లా చేసేసుకున్నాను. ఫైన్ పౌడర్లా చేసేసుకొని బెల్లం కూడా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. పౌడర్లో మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక ట్రిప్ కొంచెం యాలకులు ఉంటాయి కదా, ఫస్ట్ దాంట్లోనే యాలకులు కూడా వేసేసి ఈ బెల్లము, మినువులు మొత్తం అన్ని మిక్సీ ఉంటుంది కదా, అది కూడా కలిపి మళ్ళీ మిక్సీ కొట్టాను ఇంకొకసారి. సెకండ్ టైం మిక్సీ కొట్టిన తర్వాత చూసారు కదా, ఇలాగా వండు కడుతుంది అంటే మనకి బెల్లం అది సరిపోయింది అన్నట్టు. ఒకసారి కొంచెం కావాలంటే టేస్ట్ కూడా చూడొచ్చు. అండ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చేసి కొంచెం నెయ్యి వేడి చేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ వండలా చుట్టేసుకొని స్టోర్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఒకవేళ చిన్నపిల్లలకి రోజుకి ఒక లడ్డు తిన్నా సరిపోతుంది ఇది. నాకు అన్నీ ఓకే కానీ ఒక పల్లీలు కాకుండా వేరేవేమన్నా డిఫరెంట్గా వేసి ఉంటే సరిపోయేది అనిపించింది. ఎందుకంటే పల్లి మనం డైలీ చట్నీలో కన్జ్యూమ్ చేస్తాం కదా, అందుకోసం అని చెప్పేసి. పల్లి కాకుండా పల్లీలు ఏంటంటే కపం కూడా చేస్తాయి పిల్లలకి, అదిని మనకు కూడా కపం చేస్తుంది. అందుకోసమే పల్లీలు ఒకటే కొంచెం స్కిప్ చేసి మిగతావన్నీ వేసి ఉంటే బాగుంది అనిపించింది. ఒకవేళ నువ్వులు కానీ మీరు డైరెక్ట్ షాప్ నుంచి తెచ్చుకుంటే ఇసుక అది ఉండదు కాబట్టి డైరెక్ట్ మీరు వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంట్లో చేసిన నువ్వులు కాబట్టి నేను నువ్వులు అయితే స్కిప్ చేసేసాను, కొంచెం ఇసుకగా తగులుతుంది అని చెప్పేసి. లేదు మీరు డైరెక్ట్ షాప్ నుంచి తీసుకున్న నువ్వులు అయితే అవి కూడా వేసేసుకోవచ్చు. నా ఒపీనియన్ ఏంటంటే పల్లీలు కొంచెం తగ్గించుకోండి క్వాంటిటీ. అంటే 1 కేజీ కాకుండా ఒక 1/2 కిలో వేస్తే సరిపోతుంది, లేదంటే పూర్తిగా స్కిప్ చేసినా పర్లేదు. ఎందుకంటే పల్లీలు కపం చేస్తుంది అని నా ఫీలింగ్ అనమాట. సో అందుకోసమని పల్లీలు కొంచెం తగ్గించుకోండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.